చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ యొక్క ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? మీరందరూ మహిళలు వెళ్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? సౌకర్యంగానే ఉందా? ఇప్పుడు ఛార్జీ లేకుండా మనం వెళ్తున్నాం కదా, ఏదైనా గుళ్ళకు కానీ లేకపోతే మన చుట్టాలు ఇళ్ళకి కానీ అంతా బాగుంది కదా? సిబ్బంది అంతా పాటు బాగానే కాపరేట్ చేస్తున్నారా? ఉద్యోగం చేద్దాం తర్వాత అమ్మా. ఇప్పుడు ఉచిత బస్సు కార్యక్రమం పెట్టి సంవత్సరం అయింది, ఎట్లా ఉంది? ఎలా అనిపిస్తుంది మీకు? మా బాగానే ఉందా? సర్వీస్ అంతా బాగుంటుందా? మీరు ఏ ఊరు వెళ్తున్నారు ఇక్కడి నుంచి? ఏమండి ఎలా ఉంది సంవత్సరం? మరి ప్రభుత్వం స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు పెట్టారు కదా, అంత బాగుంది కదా? మీరు అందరూ అన్ని ఏరియాలకు వెళ్తున్నారా? మీరు గుళ్ళకి కానీ మీ పుట్టింటికి కానీ? ఓకే. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టింది మహిళల కోసం, ఓన్లీ ఫ్రీ బస్ కోసం. మీరు ఎవరు వెళ్తున్నారు కదమ్మా? అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం. అందరికీ నమస్కారం అండి. సో మన స్త్రీ శక్తి ఇంప్లిమెంట్ అయ్యి 1 సంవత్సరం పూర్తయింది. దీనికి గాను మన జోనల్ చైర్మన్ సారు మా సిబ్బంది అందరినీ అలాగే మా యొక్క పనితీరుని గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఇంప్లిమెంట్ అయ్యే ముందు కూడా మేము చాలా కసరత్తు చేయడం జరిగింది. గవర్నమెంట్కి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఇంచుమించు 4-5 నెలల ముందు నుంచే మా బస్సులన్నీ కూడా స్పెషల్ మెయింటెనెన్స్ చేయించి ఈ పల్లె వెలుగు బస్సులు ఎక్కడా ఆగకూడదన్న దృక్పథంతో చాలా ఎక్కువ స్పెషల్ డ్రైవ్ చేసి సిబ్బందిని కూడా ఎక్కువ అవగాహన కల్పించి చేయడం జరిగింది. అలాగే ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా దాని ప్రజల నుంచి వచ్చే స్పందన బట్టి ఏ రోజుకు ఆ రోజు సిబ్బందికి గేట్ మీటింగుల ద్వారా వారికి అవగాహన కల్పిస్తూ వచ్చామండి. ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా సరే వెంటనే ఆ సిబ్బందిని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా 1 సంవత్సరం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ బస్సులు కూడా త్వరగా రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ డ్రైవర్ల యొక్క కొరత కూడా మాకు కొంచెం ఉంది, దానికి అవుట్సోర్సింగ్ డ్రైవర్ని వాడుకుంటున్నామండి. ఫ్యూచర్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ యొక్క స్కీమ్ని మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి గాను మా జిల్లా తరపున ఇందాక సార్ చెప్పిన విధంగా ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మహిళా ప్రయాణికులు 2,23,00,000 ప్రయాణించడం జరిగింది. అలాగే వారి తాలూకా రాయితీ పొందింది 73,56,00,000 రాయితీ పొందారు వారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటు ఆర్ఎం గారు, అదేవిధంగా ఏలూరు డిఎం గారు, ముఖ్యంగా ఏంటంటే స్త్రీశక్తి స్కీము సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 2025 ఆగస్టు 15న స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా సంవత్సర కాలం పూర్తి చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా, మహిళా సోదరీమణులందరికీ కూడా మంచి సౌకర్యాన్ని, రవాణాన్ని, ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు, అవరోధాలు జరగకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకొని దీనికి పూర్తిగా ఆర్టీసీ ఎంప్లాయీస్, ఆర్ఎం, డిపిటిఓస్ కావచ్చు, డిపో మేనేజర్స్ కావచ్చు, టోటల్ ఎంప్లాయీస్, కండక్టర్సు, అదేవిధంగా బస్ డ్రైవర్సు, సిబ్బంది అందరూ కూడా ఎంతో పేషెన్సీతో, ఓర్పుగా ప్రజలకి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సర్వీస్ని సక్రమంగా అందించే దిశగా ప్రభుత్వానికి కానీ సంస్థకు కానీ ఏ విధమైనటువంటి రిమార్క్స్ రాకుండా చాలా సమన్వయంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, ప్రజలకు కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకొని చాలా దిగ్విజయంగా, ఎందుకంటే 5.5 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి అసమానతలు వస్తుంటాయి, చాలా ఇబ్బందులు వస్తుంటాయి, డిస్టర్బెన్స్ వస్తుంటుంది. అన్నిటిని కూడా అధిగమించి
ప్రభుత్వం ఏదైతే ఒక మంచి చేయాలనుకుందో ఆ మంచిని ప్రజలకి, మహిళా సోదరీమణులకు అందించినటువంటి ఘనత ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది, అధికారులందరిది కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో ఎందుకంటే బస్సులు ఒకవైపున కొంత కొరత వచ్చినప్పుడు కూడా దాన్ని సమకూర్చుకొని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాల మేరకు రాష్ట్రాల్లో కాలుష్య నివారణ సొసైటీని మంచిగా తయారు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ డీజిల్ బస్సులని తగ్గించుకుంటూ ఎలక్ట్రికల్ బస్సులు అనేది పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి స్టేట్ వైడ్గా ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఇవ్వాలి. ఎలక్ట్రికల్ బస్సులే ఏసీ బస్సులతో సహా ప్రజలకు మంచి సౌకర్యాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచనతో కాలుష్య నివారణ పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మరి కొన్ని బస్సులు ఎక్స్పైర్ అయినప్పుడు కూడా ఉన్నటువంటి బస్సుల్ని ఒకవైపున ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ఒకవైపున ఆ ఏరియాలో ఉన్నటువంటి మంత్రులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు శ్రీశక్తి బస్సు వచ్చిన తర్వాత మహిళల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా అనేక మంది మా రూట్లకు బస్సులు ఏర్పాటు చేయాలన్నటువంటి పరిస్థితిలో బస్సులు కొంత కొరత ఉన్నప్పుడు కూడా దాన్ని సమన్వయపరుచుకొని ఆ రూట్లకి బస్సులు ప్రొవైడ్ చేస్తూ మరి మంచి సర్వీసు ఈ సంవత్సరం కూడా కలవందించాం. ఈ సంవత్సర కాలంలో దాదాపు మరి 3,095 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి పొదుపు జరిగే విధంగా ఈ యొక్క సంవత్సర కాలంలో 3,095 కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి మంచి చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అందించింది, మంచి సౌకర్యాన్ని కల్పించింది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సర కాలంలో 87 కోట్ల మంది మహిళా సోదరీమణులు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. వాళ్ళు ఏదైనా దేవస్థానాలకు వెళ్ళాలన్నా, వాళ్ళ పుట్టింట్లకి వెళ్ళాలన్నా, ఏదైనా బంధువుల ఇంట్లోకి వెళ్ళాలన్నా, ఏదైనా శుభ కార్యక్రమాలకు వెళ్ళాలన్నా మరి సక్రమంగా ఈ యొక్క ఉచిత బస్సు కార్యక్రమాన్ని శ్రీశక్తి అంతా కూడా మాతృమూర్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఆర్టీసీ సంస్థకి, అధికారులకి అందరికి కూడా మేము జోనల్ చైర్మన్గా ఉండి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అమలు జరిగినందుకు మాకు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,577 బస్సులు ఉన్నాయి. దాంట్లో కొన్ని ఐర్ బస్సులు, కొన్ని సంస్థకు సంబంధించినటువంటి బస్సులు ఉన్నాయి. మన ఒక జోనల్ చూసుకుంటే 2,543 బస్సులు ఉన్నప్పటికీ దాంట్లో దాదాపు 1,777 బస్సులు ఒక శ్రీశక్తి దీనికి పూర్తి స్థాయిలో వినియోగిస్తూ ఉన్నాం. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజున మానవ జీవితంలో సగభాగమైనటువంటి స్త్రీలకి ఏదో ఒక మంచి చేయాలి, వాళ్ళ ఒక పొదుపు ఒక మార్గాన్ని పెంచాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో, విజన్తో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఆలోచన చేసి ఈ రోజున ఈ శ్రీశక్తి కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడానికి మరి రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ గారు, మరి కొనకల నారాయణ గారు, మరి సంస్థ ఎండీ గారు అందరూ కూడా బాధ్యతగా, మా 4 జోనల్ చైర్మన్స్ కూడా అందరూ కూడా బాధ్యతగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా ఇది చేరువవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఈ సంవత్సర కాలం పనిచేసాం. మరి రానున్నటువంటి రోజుల్లో కూడా అతి తొందరలోనే ఎలక్ట్రికల్ బస్సులు కూడా మన యొక్క ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోలకు కూడా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఆ బస్సుల యొక్క వచ్చిన తర్వాత ఇంకా సుందరమైనటువంటి, మంచి సౌకర్యమైనటువంటి, సౌలభ్యం కలిగినటువంటి బస్సులు మరి స్త్రీలకు కానీ ప్రజానీకానికి కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సంవత్సర కాలంలో
మరి అధికారులు కూడా చాలా, ఎందుకంటే నేను సుదీర్ఘకాలంలో 35-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. అనేక వ్యవస్థల్ని, సంస్థల్ని, డిపార్ట్మెంట్స్ని అనేక కోణంలో చూసినటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మంచి అడ్మినిస్ట్రేషను కింద ఒక డిపో స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అనేది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరో కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ డిపార్ట్మెంట్లో. మిగతా అన్ని సెక్షన్లో, అన్ని సెక్టార్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆర్టీసీలు ఎందుకంటే వాళ్ళు ఇది మా సొంత ఆస్తి, ఇది మా సొంత సంస్థ అనేటువంటి భావనతో డిపో మేనేజర్ దగ్గర నుంచి, సిబ్బంది దగ్గర నుంచి ఆర్ఎం వరకు, పై వరకు కూడా ఆ ఒక భావన అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేను ఉన్నటువంటి ఒక 18-20 నెలలు కాలంలో చూసినటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీలు ఇంతకుముందు, ఎందుకంటే ప్రైవేట్గా ఉన్నప్పుడు, కార్పొరేషన్ ఉన్నప్పుడు ఒక పరిస్థితి ఉంది, మొదట్లో ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్లో అయినప్పుడు కూడా అప్పుడు కూడా వాళ్ళ సంస్థగానే భావించారు. ఇప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్లో విలీనమైన తర్వాత కూడా ఆర్టీసీ అనేది మా సొంత సంస్థ, ఇది 47,000 మంది, సుమారు 47,000 మంది కార్మికులకు సంబంధించినటువంటి సంస్థగానే భావించి అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. దీన్ని చాలా అభినందనీయం. రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఆర్టీసీలు, ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఈ మాల్స్ కావచ్చు, అదేవిధంగా చాలామంది నన్ను చైర్మన్గా వచ్చాం కనుక అన్నగారు మాకు బస్ స్టాండ్లో ఒక స్టాల్ ఇప్పించండి, లేదు మీరు ఏదైనా కొంచెం చెప్పండి అంటే, ఇక్కడ ఒక స్టాల్ కాదు కదా, ఒక గజం స్థలం కూడా చాలా సిస్టమేటిక్గా ఆన్లైన్లో టెండర్లు పిలవటం, దాని పని అది చేసుకుంటుంది. ఏది మన ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు, చట్టం చేసుకుంటుంది అనేది. ఇక్కడ ఆర్టీసీలో ఆ ఏ ఒక్క టెండర్ అయినా కానీ, ఏ ఒక్క వర్క్ అయినా కానీ, ఏదైనా కానీ పారదర్శకంగా ఆన్లైన్లో జరిగేటువంటి పరిస్థితి, దాన్ని చాలా సిస్టమేటిక్గా ఇన్స్పెక్షన్ కానీ అంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్ష అధికారులు చేసుకుంటూ ఉంటారు. చాలా మంచి సంస్థ ఇది. మరి ఈ సంస్థలో ఈ జోనల్ చైర్మన్గా చేయటం నాకు కూడా చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ రోజున ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా లంచాలలో మునిగి తేలుతున్నటువంటి తరుణంలో ఆర్టీసీలో దానికి ఎక్కడ అవకాశం లేకుండా పని జరిగినందుకు మేము కూడా ఒక వరవడి నుంచి వచ్చినటువంటి బాధ్యత స్వీకరించి, మేము ఒక లంచాలకు దూరంగా ఉండేటువంటి ఒక వరవడి నుంచి వచ్చి దీంట్లో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తూ, మరి రానున్నటువంటి రోజుల్లో ఆర్టీసీ సంస్థ ఇంకా బలోపేతం కావడానికి అధికారులు, మరి అదేవిధంగా చైర్మన్స్గా మేము ఎంతకాలం ఉంటామనేది కాదు, ఉన్నంతకాలం బాధ్యతగా దాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా అధికారులకు, మరి సంవత్సరం కాలం వినియోగించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.